అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మా బాబు అన్నప్రాసన ముందు రోజు నైట్ నుంచి ఫుల్ వర్షం పడుతుందండి. మార్నింగ్కి కూడా ఇంకా తగ్గలేదు. నేను మాత్రం ఫస్ట్ రెడీ అయిపోయి బాబుకి ఫస్ట్ అన్నం ముట్టించాలి కాబట్టి పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఆ రోజైతే చాలా అంటే చాలా ఎమ్మీగా కుదిరిందండి. అందరికీ బాగా నచ్చింది నేను చేసిన పొంగల్. సో అంత వర్షంలో కూడా తప్పలేదు, చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ బాబుకి టైం అంటే డేస్ అనేది పెరిగిపోతుంది అని చెప్పి కొంచెం ఓపిక చేసుకొని ఆ రోజే పెట్టేసుకున్నామండి. సాటర్డే వచ్చింది బాబు అన్నప్రాసన. సో ఇది బాబు అన్నప్రాసనకి మేము తీసుకున్న డ్రెస్. ఇది వాళ్ళ అన్నయ్య సెలెక్ట్ చేశాడండి. సో అందుకనే విరాటే చూస్తున్నారు కదండి, వాళ్ళ తమ్ముడిని రెడీ చేస్తున్నాం ఫస్ట్. సో అందుకోసం వాడే ఫస్ట్ డ్రెస్ తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి చెప్తున్నాడండి. అమ్మమ్మ ఈ డ్రెస్సే వేయాలి నువ్వు అని చెప్పి. సో అందుకోసమని ఆ రోజు డీమార్ట్లో కూడా విరాట్ బాగా అల్లరి చేశాడండి. ఈ డ్రెస్సే కావాలి, ఈ డ్రెస్సే కావాలి బాబుకి అని. సో అందుకోసమని మేము పర్టికులర్గా ఆ డ్రెస్ తీసుకున్నాం. సో ఇంక అందరం రెడీ అయిపోయాక టెంపుల్కి స్టార్ట్ అయిపోయింది. వర్షంలోనే టెంపుల్కి వెళ్ళాం. మేము వెయిట్ చేసాం చాలాసేపు వర్షం తగ్గుతుందేమో అని, బట్ నో యూజ్, ఇంకా పెరుగుతుంది అని చెప్పి ఇంకా వర్షంలో గొడుగేసుకొని ఆటోలో వెళ్ళిపోయామండి. సో ఇంకా అక్కడికి అందరం కలిసి వెళ్ళాక పూజ అయితే స్టార్ట్ చేసామండి. పూజకు కావాల్సినవన్నీ మేము ముందు రోజే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము. సో దట్ ఈజీగా ఉంటుంది తర్వాత రోజు ఎక్కడ వెతుక్కోకుండా అని. సో అలా అన్నీ నేను ఒక బ్యాగ్లో చదువుకున్నా కాబట్టి ఆ బ్యాగ్ మార్నింగ్ లేచి తీసుకొని వెళ్ళిపోయామండి. సో ఇంకా మా పెద్ద బాబు కూడా నేను పూజలో కూర్చుంటాను అని చెప్పి విరాట్ కూడా మాతో పాటు పూజలో కూర్చున్నానండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. బట్ ఒకే ఒక లోటు, మా అత్తయ్య వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు మాకు అన్నప్రాసనకి. అదొక్కటే చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. అండ్ దట్టు ఫుల్ వర్షం, అనుకున్నది ఏది జరగట్లేదన్న చిన్న బాధ. బట్ తర్వాత పూజ అంతా బాగా జరిగేసరికి చాలా హ్యాపీ అనిపించిందండి. నేనైతే ఈ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టను, ఎందుకంటే మాకు రిమెంబర్గా ఉండాలి ఈ వీడియో అనేది. సో అందుకోసమనే నేను ఏం ఎడిటింగ్ అయితే చేయట్లేదు వీడియో. ఎందుకు ఇలా ఫుల్గా పెట్టేశారు అని అనుకోవద్దు ఎవరు. సో ఇది మాకు రిమెంబర్గా ఉండాలి అని చెప్పి పెట్టుకున్నాం. అండ్ అన్ఫార్చునేట్గా మా బాబు అన్నప్రాసన రోజు మా తమ్ముడు బర్త్డే కూడా ఉంది. సో అందుకోసం మార్నింగ్ పెట్టుకున్న పూజ లేట్ అయింది. బట్ చాలా బాగా అయితే జరగడం హ్యాపీగా అనిపించింది. సో యాజ్ యూజువల్గా అన్నప్రాసనంలో చిన్న బాబులతో కూర్చుంటే తెలిసిందే కదండి. మా బాబు చిన్న బాబు కాబట్టి వాడు నోట్లో వేలు పెట్టుకొని చీకేస్తూ ఉన్నాడని చెప్పి వాళ్ళ నాన్న తుడుస్తూ ఉన్నారు. సో మా హస్బెండ్ అయితే పిల్లల్ని చాలా బాగా టేక్ కేర్ చేసుకుంటారండి. వాళ్ళు ఏం చేసినా విసుక్కోరు. మెయిన్ థింగ్ ఓకే ఏం కాదు చూసుకుందామని ఓపిక్గా చూసుకుంటారు. సో దట్ నాకు కొంచెం బర్త్డేని ఉండదు, ఎక్కడికైనా వెళ్ళినా పిల్లలతో టెన్షన్ కూడా ఉండదు తను ఉంటే. సో అలాగా పూజలో కూర్చొని పూజ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు విరాట్ కొంచెం పెద్ద అయిపోయాడు కాబట్టి విరాట్ మేము ఏం చేస్తే అది చేయాలనిపిస్తుంది వాడికి కూడా. సో అందుకని పంతులు మాకు ఏది ఇస్తే అది వాడికి కావాలి అని చెప్పి చేస్తున్నాడండి. సో అది మాకు చాలా కొత్తగా అనిపించింది. ఓకే పూజలో చూసి నేర్చుకుంటాడు అని చెప్పి మేము కూడా అదిగోండి చెయ్యి పెట్టేసుకుంటున్నాను నాకు అని కూడా. అలా విరాట్ కూడా మాతో పాటు పూజ మొత్తం కూర్చున్నానండి. అస్సలు ఏడవలా. కొంచెంసేపు పక్కన కూర్చోపెట్టిన నేను కూర్చుంటా అని వచ్చాడు. ఇక్కడ చెయ్యి ఎందుకు చేస్తున్నాడంటే మేము బొట్టు పెట్టుకున్నాం కదండి, ఆ బొట్టు విరాట్ నేనే పెట్టుకుంటా అని చెప్పి పంతుల దగ్గర చేస్తున్నాడు. అలా విరాట్ అయితే చెప్తున్నా కదండి, ఏది చేస్తే అదే చేయాలి అనుకుంటాడు. ఇప్పుడు అక్షింతలు ఇచ్చినా అదే అడుగుతాడండి, నాకు కావాలి అక్షింతలు అని చెప్పి పంతుల్ని. సో పంతులు ఇవ్వట్లేదు అని చెప్పి నువ్వు నా చేయి పట్టుకో నువ్వు వేయకూడదు అని చెప్తుంటే లేదు నాకు కావాలి అని అలా అడుగుతూనే ఉన్నాడు. ఇంకా లాస్ట్కి నేనే ఇవి ఇచ్చానండి, వేయకూడదు కదా అని నార్మల్గా కొన్ని ఇచ్చాను. అప్పుడు కాంప్రమైజ్ అయ్యాడు, లేకపోతే అప్పటి వరకు గోల్ చేస్తున్నాడు. మా చిన్న బాబు చూస్తున్నారు కదండి ఎంత క్యూట్గా నవ్వుతూ ఉన్నాడు. బాబులు ఇద్దరు అయితే ఏడవలేదండి. మా చిన్న బాబు లాస్ట్లో కొంచెం ఏడ్చాడు, అది ఎందుకంటే ఫస్ట్ టైం కదా తినడం, ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అప్పుడే ఏడ్చాడు. నార్మల్గా పూజ అయితే బాగా జరిగిందండి. అది మేము అమ్మవారి టెంపుల్లోనే ఎందుకు పెట్టుకున్నాం అనుకుంటున్నారా, నేను ఆడపిల్ల పుడితే ఈసారైనా అమ్మవారి టెంపుల్లో చేయాలి అని ఫస్ట్ బాబుకి ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లో చేసాం. అప్పుడు అంతే నియర్గా ఒక 100 మెంబర్స్కి 80 మెంబర్స్కి భోజనాలు పెట్టి అంతా బాగా చేసుకున్నాము. ఈసారి కనుక ఆడపిల్ల పుడితే అమ్మవారి గుళ్ళో చేసుకోవాలని అప్పుడు అనుకున్నా. బట్ అబ్బాయే పుట్టాడు
కానీ అనుకున్నా కదా చేద్దాం ఏం కాదు అని చెప్పి చిన్నబాబుకి ఇంక అక్కడ చేసామండి మేము. సో నన్ను ఒకళ్ళు అడిగారు, పెద్ద బాబుకి గ్రాండ్గా చేశారు, చిన్నబాబుకి ఏంటి అంత సింపుల్గా అని. ఏం లేదండి, నేను అనుకున్న అమ్మవారి టెంపుల్, ఎందుకంటే మేము ఉండేది విజయవాడ, అందరం కొలిచేది అమ్మవారినే కాబట్టి అక్కడే చేయాలి అనుకున్న ఆడపిల్ల అయితే అని విరాట్కి ఇక్కడ చేసి కొంచెం గ్రాండ్గా చేసాం. బట్ అన్ఫార్చునేట్గా కాదు కాబట్టి ఎవరైనా ఓకే, ఫ్రీగా అయింది, మొత్తం హ్యాపీయే కదా అని ఇంకా చిన్న బాబుకి ఇంక అక్కడ చేశానండి. అంతే, నాకు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. సో అందుకనే చేసాం. సో ఇంకా మాతో పాటు మా పిన్ని వాళ్ళు అండ్ ఆంటీ వాళ్ళు వచ్చారండి. అంతే, ఇంకెవ్వరు లేరు. వర్షం పడుతుంది, ఎవరినైనా పిలిచినా రావడానికి. ఇంక ఇంట్లో వాళ్ళు అంటారా, అత్తయ్య వాళ్ళేమో మా తోడికోళ్ళు ప్రెగ్నెంట్, వాళ్ళు రాకూడదు. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మా డాడీకి యాక్సిడెంట్ అయింది, సో అందుకోసమని మా ఇంట్లో వాళ్ళు రాలేదు. నన్ను పూజ అయిపోయి నేను స్టేటస్లో పెడితే చాలామంది అడిగారు, ఏంటక్క మీ మమ్మీ వాళ్ళు ఎవ్వరు లేరు అని. రీజన్ మా డాడీకి యాక్సిడెంట్ అయిందని, అందుకే మా మమ్మీ వాళ్ళు రాలేదు. ఓకే, సో అలా ఇంకా మాతో పాటు టెంపుల్లో చాలామంది జరుగుతుంది కదండి, పక్కన వాళ్ళకి కూడా జరుగుతుంది అదే సేమ్ అన్న ప్రశ్నే. సో సైమల్టేనియస్గా పూజ పంతులు అయితే చాలా బాగా చేశారండి పంతులు. సో చిన్నగా మేము కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. బాబు విరాట్ చూస్తున్నారు కదండి, మేము చేస్తే పూజ ఎలా చేయాలని చేయి చాపుతున్నాడు, కంటిన్యూస్గా అదే చేశాడు విరాట్ అయితే. అన్నప్రాసనలో చాలామందికి ఉన్న డౌట్ ఎప్పుడు పెట్టాలి ఏంటి అని నన్ను ఒకళ్ళు అడిగారండి. మనం 6th మంత్ వచ్చిన 6 డేస్కే పెడతామండి. అంటే 5 months కంప్లీట్ అయిపోయి 6th రావాలి. 6 కంప్లీట్ అయ్యాక కాదండి, 6 వచ్చిన 6 డేస్కే చేస్తారు. అది ఏ డే అయినా వాళ్ళకి మంచిదే, అప్పుడు పంతులను అడగాల్సిన అవసరం ఉండదు అని చెప్పి. తర్వాత మళ్ళీ 8th మంత్లో చేయాలి అని చెప్పి అంటారు. సో అందుకని మేము పోస్ట్పోన్ చేయలేదు, అంటే బేబీ గ్రోత్ కూడా కావాలి కదా అని చెప్పి. సో అందుకని మేము యాక్సిడెంట్ అయినా ఎవరు రాకపోయినా మా బాబుకి ఇంకా ఆ రోజు అన్నప్రాసనం చేసామండి. సో అలాగా అన్నప్రాసనం అయితే చాలా బాగా జరిగింది. సో ఇంకా ఏంటి అనుకుంటున్నారా, ఏం పట్టుకున్నాడు ఏంటి అని క్యూరియాసిటీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది అన్నప్రాసన వ్లాగ్ అంటేనే మీ అందరిలో. అది ఏంటి అనేది అంటే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం లేదు కాబట్టి కొంచెం స్లో అవుతుందండి వీడియో, ఏమనుకోవద్దు. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, మేము మా పిన్ని వాళ్ళు అనుకున్నాం, బట్ అక్కడికి వెళ్ళాక మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళు కూడా మాతో పాటు జాయిన్ అయ్యారు. సో అది హ్యాపీ అనిపించింది మాకు. సో అలా అన్నప్రాసనంలో ఫస్ట్ ఏదైతే మనం గణపతికి పూజ చేస్తాం కదండి, పసుపు పెట్టుకొని పసుపు ముద్దతో ఆ పూజ అనేది మేము బాగా కంప్లీట్ అయిపోయిందండి. ఆ తర్వాత జతిన్ చూస్తున్నారు కదండి, ఎట్లా చూస్తున్నాడంటే, బాబు అయితే కంటిన్యూస్గా అసలు ఆడకుండా ఉండడం అనేది ది బెస్ట్ పార్ట్ అని చెప్పాలండి. మా బాబుకి ఎవరిద్దరిలో ఎవరికైనా సరే కొంచెం గాలి ఉంటే చాలు. సో అందుకోసమనే బాగా ఫ్రీగా కూర్చోబెట్టుకొని కొంచెం బాగా, అంటే వాడు అన్కంఫర్టబుల్గా ఉండకూడదు అని చెప్పి మేము అలాంటి డ్రెస్ వేసాము. అండ్ విరాట్కి ఏంటి అంత సింపుల్ డ్రెస్ అని నన్ను వేరే వాళ్ళు అడిగారు ఇంటి దగ్గర. బికాజ్ ఎందుకంటే పెద్ద బాబు, వర్షం, కొంచెం హెవీ డ్రెస్ వేసినా వాళ్ళు ఉంచుకోలేరు, మళ్ళీ ఏడ్చేస్తాడు, జనాలు ఎక్కువ అని చెప్పి జస్ట్ కంఫర్ట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పి మేము కంఫర్ట్ డ్రెస్ వేసుకున్నాను. సో పొంగల్ ఇవన్నీ మా పిన్ని రెడీ చేస్తున్నారండి, బాబుకు పెట్టాలి కదా గిన్నెలో అని చెప్పి మేము పూజ చేస్తుంటే. సో అలాగా మాకు మేము పిలుచుకున్నంతలో వచ్చిన వాళ్ళందరితో హ్యాపీగా అయితే పూజ జరిగిందండి. సో పూజ అయిపోయాక బాబు ఏం పట్టుకుంటాడు ఏంటి అనేవి రెడీ చేస్తున్నామండి. సో మేమైతే అవి కావాల్సినవి కూడా తీసుకొచ్చాం. గుళ్ళో ఏవైతే పెడతారు అని చెప్పి అన్నారు లిస్ట్లో, వాటిలో ఉన్న వరకే తెచ్చామండి. సో టవల్ వేయాలి కొత్తది, ఐదర్ బెడ్షీట్. సో బెడ్షీట్ అయితే బాగా పెద్దది అయిపోతుంది అని చెప్పి మేము కొత్త టవల్ తీసుకొని వెళ్ళానండి. సో ఆ టవల్ మీద బాబుని అంటే ఏవైతే పట్టుకోవాలి అని ఉంటారో అవన్నీ సెట్ చేసి లైన్లో వరుసగా బాబుని కొంచెం దూరంగా పడుకోబెడితే బాబు కొంచెం పాకట్లేదు అని చెప్పి పంతులు ఏం కాదమ్మా, కొంచెం దగ్గరగా బోర్ల పాలు పెట్టు, అంత దూరం అవసరంలో ఈ డిస్టెన్స్ సరిపోతుంది అని అన్నారని పడుకోబెట్టా. సో పంతులు ఏం చేశారు, బాబుని ఎక్కడ పడుకోబెట్టాలో పంతులు చెప్పారమ్మా, ఇలా 3 వాటికి ముందుగా పడుకోబెట్టు, బాబు ఏది పట్టుకుంటే అదే ఫస్ట్ అయినట్టే కదా అన్నారని. సో పంతులు చెప్పినట్టు ఇక్కడ పడుకోబెట్టామండి. మా బాబు కొంచెం హైట్ ఎక్కువ కాబట్టి చేతులు కదిలించగానే బుక్కు పెన్ అయితే అయ్యింది. సో ఓకే, పట్టుకోలేదు కదా, ఓల్ని తగిలించాలి అని చెప్పి మళ్ళీ కూడా తీయకుండా ఉంచాం.
బాబు ఏకంగా బుక్ మీద పడుకొని పోయాడండి మా వాడైతే. సో ఓకే చూద్దాం ఆగు అని చెప్పి పంతులు ఇంకా ఉంచారు ఆయన. సో ఒకేసారి డబ్బులు బుక్ పెన్ కూడా పట్టేసుకున్నాడు. అలా ఫస్ట్ చూస్తున్నారు కదండి, చాలా బాగా బుక్ పెన్ పట్టుకొని ఉన్నాడు. ఓకే బుక్ పెన్ తీసేద్దాం, ఇప్పటికే 3-4 టైమ్స్ పట్టుకున్నారు అని అన్నాకే బుక్ తీసేసామండి. సో డబ్బులు ఎలాగో పట్టుకున్నాడు కదా అని అవి తీసాం. సో నెక్స్ట్ అంటే ఇదిగోండి నేనేమో రైస్ పెట్టుకొని తింటరా, బాగా తింటావు పిల్లలు, మీ అన్నయ్య ఎలాగో సరిగ్గా తినట్లేదని కొంచెం రైస్ బౌల్కి ఎదురుగా వేస్తే మావాడు నేను ఎందుకు అది పట్టుకోవాలి, నాకు నచ్చింది కదా నేను పట్టుకోవాలని ఆలోచిస్తూ చూస్తున్నారు కదండి ఎంతసేపు ఉన్నారు. పంతులు గారేమో లేదు లేదు నువ్వు బంగారం పట్టుకుంటావా చూడు అని చెప్పి బంగారం తీసుకొచ్చి కొంచెం ముందుకు పెట్టారండి. మా బాబు అది కూడా హెడ్తో టచ్ చేసేసాడు. పంతులుండి టచ్ చేసడం అంటే లేదు లేదు ఆగండి చూద్దాం చేత్తో టచ్ చేస్తాడేమో అని చెప్పి నేను కొంచెంసేపు మళ్ళీ ఉంచా. మా వాడేమో హెడ్తోనే టచ్ చేస్తా మమ్మీ నేను అని చెప్పి అదిగోండి హెడ్తో టచ్ చేసి ఇంకా చేత్తో కూడా టచ్ చేశాడు. అండ్ అలాగే కొంచెం చేత్తో లాగేసేసరికి గోల్డ్ అమ్మ గోల్డే పట్టుకున్నాను నువ్వు అన్నట్టు చూసి తీసుకో అని చెప్పి గోల్డ్ కూడా పట్టుకున్నవి తీసామండి. సో అలా మా బాబు ఫస్ట్ బుక్ పెన్, తర్వాత మనీ, తర్వాత గోల్డ్ పట్టుకున్నాడు. సో ఏం టచ్ చేస్తాడు అన్న క్యూరియాసిటీ అక్కడితో అయిపోయింది మాది. సో మాతో పాటు ఎవరైతే పాప చేస్తున్నారో వాళ్ళ పాప అయితే ఎంత దగ్గరగా పెట్టినా టచ్ చేయట్లేదు. సో అందుకని కొంచెం సేపు అందరం అటువైపు చూస్తూ ఉండిపోయారు. అదే రీజన్, ఎందుకంటే ఎంత దగ్గరగా పెట్టినా పాప పట్టుకోవట్లేదు. సో అందుకోసం అని చెప్పి. సో ఆ తర్వాత పొంగల్ గిన్నె ఉంది కదండి, వెండి గిన్నెలోనే పెడతారు ఫస్ట్. సో నేను వెండి గిన్నె, ప్లేటు, గ్లాస్ ఇవి తీసుకొని వెళ్ళాం. సో యాజ్ యూజ్గా గిన్నెలో నుంచి ఫస్ట్ మేనమామతో మనం అంటే గోల్డ్ రింగ్తో పెడతారండి తీసి. చూస్తున్నారుగా పంతులు గోల్డ్ రింగ్తో తీసి ఇచ్చింది బాబుకి నోట్లో పెట్టాలి. మా బాబు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత ఫన్నీగా ఉంటుందంటే అంత ఫన్నీగా పెట్టాడు ఎక్స్ప్రెషన్. ఎలా ఉందంటే ఏంటిది రకరకాలుగా ఉంది అన్నట్టు పెట్టాడు ఎక్స్ప్రెషన్. సో ఫస్ట్ మేనమామ కొంచెం అంటే పంతులు చెప్పిన డైలాగ్స్ అన్నీ చెప్పేశాక పెట్టాలి కాబట్టి అవే జరుగుతుంది అక్కడ. అలా జరిగిన తర్వాత మా బాబు అప్పటికి చేతులు వేసుకొని ఉన్నాడు నోట్లో. చూడండి ఎంత ఫన్నీ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిది నాకేదో పెట్టేస్తున్నారు అన్నట్టు పెట్టి ఎక్స్ప్రెషన్ మార్చేశాడు, రకరకాలుగా ఉంది నాకు వద్దు అని. సో అలా మా పెద్ద బాబుకి కూడా పెట్టాం. అది అందరం తినిపించడం అయిపోయాక నేను ఫస్ట్ పంతులు గారికి తాంబూలం ఇచ్చేసానండి. అది మన ఇష్టం అండి, మేమైతే 516 అలా 516 అలా పెట్టామండి. సో అలా పెట్టేశాక నేను అంటే ముందే వచ్చిన ముత్తైదులందరికీ తాంబూలం ఇద్దామని అవన్నీ తీసుకొని వెళ్ళానండి కావాల్సినవి. సో అవి వాళ్ళకి ఇచ్చేసాను. మనం ఏదైతే గౌరీదేవితో పూజ చేసామో ఆ పసుపు ముద్ద మనకే ఇస్తారండి హస్బెండ్ చేతులుగా. అది మనం ఫేస్కి అప్లై చేసుకుంటే మంచిది అని చెప్పారు. సో అందుకోసమని తీసుకున్నాను. సో అలా తీసుకున్నాక నేను అంటే పంతులు చెప్పినవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు కదా ఒకరికి. నాకైతే ఫేస్కి పూసుకోమ్మ, మీ అత్తయ్య ఉంటే అత్తయ్య వాళ్ళకి కానీ మమ్మీ వాళ్ళకి కానీ ఇవ్వచ్చు అన్నారు. సో ఓకే అని చెప్పి అవన్నీ తీసుకున్నాక అండ్ లాస్ట్లో అంటే ఆశీర్వాదం ఇవ్వాలి కదండి అందరం. సో దానికైతే రెడీ అయిపోయారు. సో అందరూ వచ్చిన వాళ్ళందరికీ చాలా బాగా అనిపించిందండి. బాబు అయితే ఏడవకుండా ఫైనల్ వరకు ఉన్నాడు. అలా మా బాబు అన్నప్రాసన అయిపోయాక గర్భగుడిలోకి దర్శనానికి వెళ్ళామండి. ఫస్ట్ టైం నేనైతే గర్భగుడిలోకి వెళ్ళడం. అలా వెళ్ళిన తర్వాత గుడిలో నుంచి తెలుసు కదండి మాకు అన్నయ్య తెలుసండి, ఆ అన్నయ్య ద్వారా అమ్మవారి మెడలో వేసిన దండ అయితే ఇచ్చారండి ఇంటికి. సో అది తీసుకొని మేము ఇంటికి వచ్చేసాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.